ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్మృతి స్వరూపాన్ని, పరమాత్మ స్మృతి నా ఈ బుద్ధికి శక్తిని ఇస్తుంది. పరమాత్మ స్మృతి నాకు సంతోషాన్ని ఇస్తుంది. పరమాత్మ స్మృతితో నేను ఆత్మ ఎంతో ఉల్లాస ఉత్సాహంగా సదా ఉండటానికి ప్రయత్నిస్తూ ఈ క్షణం ఆ ప్రియమైన తండ్రి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 27/9/2024. హెడింగ్: మధురమైన పిల్లలు, స్మృతి చేసే కృషిని మీరందరూ చేయాలి. మీకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని అన్ని పాపాల నుంచి విముక్తులుగా చేస్తాను. పరమాత్మ స్మృతి పాపాల నుంచి విముక్తులుగా చేస్తుంది. పరమాత్మ స్మృతి మనకి ఒక సద్గతిని ఇస్తుంది. పరమాత్మ స్మృతి స్వయం ఆత్మాభిమాని స్థితిలో సదా ఉండటానికి మనకి ఒక పుష్ అనేది చేస్తుంది. మరి నేను ఆత్మ నా ప్రియమైన తండ్రిని స్మృతి చేయడంలో ఎంత శ్రమ చేస్తున్నాను, నాకు నేను పాపాల నుంచి ముక్తుడుగా అవ్వడంలో ఎంత శ్రమ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న: సర్వులకు సద్గతినిచ్చే స్థానం ఏంటి? ఆ స్థానం యొక్క మహత్వం గురించి మొత్తం ప్రపంచం అంతటికీ తెలుస్తుంది. సర్వులకు సత్యమైన గతి, ఈ ఆత్మకి సత్యమైన గతిని ఇచ్చే స్థానం ఆబు. ఆబు స్థానం, మౌంట్ ఆబు. మీరు బ్రహ్మకుమారిస్ అన్న పేరు ఎదురుగా బ్రాకెట్లో ఇది సర్వోత్తమ తీర్థ స్థానం అని వ్రాయచ్చు. మొత్తం ప్రపంచమంతటి యొక్క సద్గతి ఇక్కడి నుంచే జరుగుతుంది. అంటే అక్కడే పరమాత్మ అవతరిస్తారు కాబట్టి. సర్వుల సద్గతి దాత అయిన తండ్రి మరియు బ్రహ్మ యాడమ్ కూర్చొని అందరికీ సద్గతిని ఇస్తారు ఈ సర్వోత్తమమైన జ్ఞానం ద్వారా. మరి నేను ఆత్మ ఇంతటి సర్వోత్తమమైన స్థానానికి విజిట్ అయ్యానా, విజిట్ చేస్తున్నానా? మౌంట్ ఆబు యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతున్నానా? యాడమ్ అయిన బ్రహ్మ బాబా యొక్క పరిచయం అందరికీ ఇవ్వగలుగుతున్నానా? చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. భక్తి మార్గంలో ఎంతో గాయనం చేస్తూ వచ్చారు, కాకపోతే అది ప్రాక్టికల్ గా ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. అసలుగా నేను దేవీ దేవతా ప్రపంచానికి చెందిన వారిని అనే నిశ్చయం ఎంత మందిలో ఉంది? సత్యుగంలో అందరూ ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు అంటే మరి నేను ఆత్మ అలాంటి స్థితికి చేరుకోవడానికి ఎప్పటి నుంచే ఎంత పురుషార్థం చేస్తున్నాను? స్వయం పరమాత్మ నన్ను రాజయోగానికి ఒక నిర్మితుడుగా చేస్తున్నారు అంటే ఈ రాజయోగాన్ని నేను ఎంతగా ఆచరణలో పెడుతున్నాను అనేది కూడా చెక్ చేసుకోవాలి. మరి ఈ రోజు మౌంట్ ఆబు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రతి ఒక్కరికి అర్థం చేయించడానికి ఒక నిశ్చయం అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్.
ధారణ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇది చివరి సమయం, తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే ఈ బుద్ధిలో ఏ నామరూపాలు ఉండకూడదు. ఆత్మలైన మనం పరస్పరం సోదరులం అనే అభ్యాసం చేయాలి. ప్రతి ఒక్కరి అవస్థ మరియు యోగానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. సో నేను ఆత్మ సంగమ యుగ వాసిని. నేను ఆత్మ సత్యుగానికి ఇప్పుడు దగ్గరగా ఉన్నాను. ఈ సమయం యొక్క ఇంపార్టెన్స్ సదా తెలుసుకోవాలి. సమయం గుర్తుంటే కదా నేను రిటర్న్ ఇంటికి వెళ్తాను అనేది ఒకటి మనకి గుర్తుంటుంది. నేను ఆత్మ పరస్పరం సోదరుడిని అనే నిశ్చయం కూడా ఉండాలి. అంతేకాని ఆత్మాభిమాని స్థితిలోకి ఎప్పుడూ రాకూడదు. ప్రతి ఒక్కరి అవస్థను చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాని మన స్వయం యొక్క అవస్థ వదిలేసి ఇతరుల అవస్థ చూడటం కాదు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. సో అందుకని ఏ పిల్లవాడు ఒకే విధంగా ఉండరు. శారీరకంగా కూడా ఒకరు మరొకరితో కలవరు కదా. అలాగే పరమాత్మను స్మృతి చేసే తీరు కూడా అందరిది ఒకేలాగా ఉండదు. కాకపోతే పరమాత్మని స్మృతి చేస్తేనే కదా నా తలపైన ఉన్న పాపాలను భస్మం చేసుకోగలను. మరి ఎంతగా నా తండ్రి కృషిలో నేను ఉంటున్నాను, స్మృతి అనే కృషిలో ఎంతవరకు ఉంటున్నాను అనేది స్వయం చెక్ చేసుకోవాలి. వరదానం: తండ్రి ప్రేమలో తమ మూల బలహీనతను బలిహారం చేసే జ్ఞాని ఆత్మ బాబా. దాదా బ్రహ్మబాబా చూస్తున్నారు. ఇప్పుడిక పంచ వికారాలకు సంబంధించిన వ్యర్థ సంకల్పాలు మెజారిటీ నడుస్తున్నాయి. నాని ఆత్మలకు కూడా అప్పుడప్పుడు తమ గుణాలు లేక విశేషతల అభిమానం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి తమలోని మూల బలహీనత, మూల సంస్కారం గురించి తెలుసు కూడా. ఆ బలహీనతలను తండ్రి ప్రేమలో బలిహారం సాక్రిఫైస్ చేసేసేయండి. నాని ఆత్మకం ఉన్నట్లయితే ఎలాంటి వ్యర్థ సంకల్పాలు కూడా ఈ బుద్ధిలో ఉత్పన్నం అవ్వవు. ఆటోమేటిక్ గా సమాప్తం అయిపోతాయి. స్లోగన్: స్వమానమనే సీట్ పై స్థితులై సర్వులకు గౌరవాన్ని ఇచ్చే గౌరవనీయ ఆత్మ భవ. నేను ఆత్మ ఎంతగా ప్రతి ఒక్క ఆత్మకి రెస్పెక్ట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఎప్పుడొస్తుంది? స్వయం స్వమానం యొక్క సీట్ పైన స్థితులవుతాయి. మరి ఈరోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేను ఆత్మ పరమాత్మ ప్రేమలో లవలీనం అయ్యేవారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్మృతి స్వరూపాన్ని మనస వాచ కర్మన పరమాత్మని స్మృతి చేస్తూ శక్తివంతమైన స్థితిని తయారు చేసుకుంటాను. పరమాత్మ స్మృతి నా ఈ ఉన్నతమైన ఆత్మిక స్థితికి దగ్గరగా చేరుస్తుంది. పరమాత్మ స్మృతి నా ఈ ఆత్మని సతో ప్రధానంగా చేస్తుంది. నేను ఆత్మ వైకుంఠ నివాసిని, సతో ప్రధాన నివాసిని.
నిశ్చింత ఆత్మను ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో నా సోల్, the divine being, I always try to experience the love showering from my Father. I am the God's favorite child. So I experience divine vibrations, helps me to claim a highest status. For the next few seconds, I try to check the frequency of love towards one Father. However the obstacles are, I, the soul, experience the divine personality all the time. Hey Father, thank you so much for showing me the path of divinity, activeness. I always try to follow the path of the Supreme Father and experience a true being, a divine being all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the pure vibrations from the Supreme Father. Spread such vibrations to every part of this body and be a divine being. Om Shanti.